ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ G&L లెర్నింగ్ జోన్కి హృదయపూర్వక స్వాగతం. ఈ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు, MHSRB, TSPSC, DSC, రిజల్ట్ కట్ ఆఫ్, సెలెక్షన్ ఛాన్సెస్, ర్యాంక్ వైజ్, కేటగిరీ వైజ్, జోన్ వైజ్ అనాలిసిస్ అన్నీ 100% క్లారిటీతో అఫీషియల్ డేటా ఆధారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే మీ ఉద్యోగ భవిష్యత్తుకి ఉపయోగపడే ప్రతి అప్డేటు ముందుగా ఇక్కడే ఇస్తాము. ఇంకా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న విషయం ఏంటంటే MHSRB నర్సింగ్ ఆఫీసర్స్ జోన్ 6 అండి. మిత్రులారా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ చెప్పాలి. నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో కొంచెం మిస్టేక్స్ జరిగింది. నేను మొదట రిలీజ్ అయిన ఫస్ట్ నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీ డీటెయిల్స్ ప్రకారం అనాలిసిస్ చేశాను. లేటర్గా యాడ్ రివైజ్డ్ వేకెన్సీ లిస్ట్ వచ్చింది. అది నేను ఆ వీడియోలో కన్సిడర్ చేయలేకపోయాను. ఓన్లీ ఫస్ట్ నోటిఫికేషన్ వేకెన్సీస్ ఆధారంగా అనాలిసిస్ చేయడం వల్ల కొన్ని నెంబర్స్ అనేవి మ్యాచ్ కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోలో యాడెడ్ అండ్ రివైజ్డ్ వేకెన్సీ లిస్ట్ ప్రకారం కంప్లీట్ రీచెక్ చేసి ర్యాంక్ వైజ్ అండ్ నేమ్ వైజ్ అనాలిసిస్ చేశాను. మిత్రులారా, ఈ వీడియోలో ఇచ్చే డేటాని ఫైనల్ అండ్ అప్డేటెడ్గా కన్సిడర్ చేయవచ్చు. ఇంకా మొదట వీడియో చూసిన వారు తప్పకుండా ఈ వీడియో కూడా చూడండి. అప్డేట్ వేకెన్సీస్ ప్రకారం క్లారిటీ ఇక్కడ ఇస్తున్నాను. సో మీ పేషెన్సీ సపోర్ట్ ట్రస్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇక్కడ మనం ఇక జోన్ 6లోకి వెళ్ళినట్లయితే అండి, జోన్ 6లో మనకి మొత్తం ఓపెన్ కేటగిరీలో 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మనకి 300 వేకెన్సీస్లో మనకి ఇక్కడ నేను మొత్తం కూడా షీట్ల వైజ్గా పెట్టానండి. 300 నెంబర్స్ అనేవి మనకు ఒకే షీట్లో కనిపించట్లేదు. సో అందుకే నేను ఏం చేశానంటే పార్ట్గా డివైడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఈ షీట్లో సీరియల్ నెంబర్ 1 నుంచి 60 వరకు ఇక్కడ కన్సిడర్ చేసి పెట్టానండి. ఇక ఇక్కడ ర్యాంకులు చూసుకున్నట్లయితే 19వ ర్యాంకు నుంచి 345వ ర్యాంక్ వరకు ఈ షీట్లో ఉన్నారండి. సో ఇక్కడ 19వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరు వచ్చేసరికి శృతి స్వరాజ్, శృతి స్వరాజ్, ఫిమేల్ అభ్యర్థి, SC క్యాండిడేట్, 73.21 మార్క్స్తో టాప్ ప్లేస్లో ఉన్నారండి. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 30వ ర్యాంక్ వచ్చిందండి. 30వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి M చందన, ఫిమేల్, BCB క్యాండిడేట్, 71.03 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి బుల్లా శాంతి, ఫిమేల్ అభ్యర్థి, BCC క్యాండిడేట్, 70.99 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి పేరు వచ్చేసరికి D ప్రసన్న కాసాని, ఫిమేల్ అభ్యర్థి, SC క్యాండిడేట్, 70.99 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి M శైలజ, ఫిమేల్ అభ్యర్థి, SC క్యాండిడేట్, 70.71 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి P ప్రమీల, ఫిమేల్ అభ్యర్థి, SC క్యాండిడేట్, 70.62 మార్క్స్తో 41వ ర్యాంకుతో సిక్స్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఈ షీట్లో చూసుకున్నట్లయితే 345వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఏ సంగీత, SC ఫిమేల్ అభ్యర్థి, 63.4 మార్క్స్తో ఇక్కడ షీట్లో లాస్ట్లో ఉన్నారండి. 60 సీరియల్ నెంబర్ 60లో ర్యాంక్ వచ్చేసరికి 345వ ర్యాంక్తో ఉన్నారు. ఇక 342వ ర్యాంక్లో ఉన్న వాళ్ళు సంధ్య K, ఫిమేల్ అభ్యర్థి, SC, 63.48 మార్క్స్తో 59వ సీరియల్ నెంబర్లో ఉన్నారండి. ఇక మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 7 నెంబర్ సీరియల్ నెంబర్ 7 ర్యాంక్ వచ్చేసరికి 55 K జోసఫ్, మేల్ అభ్యర్థి, SC, 69.65 మార్క్స్తో 7th పొజిషన్లో ఉన్నారండి. అంటే ర్యాంక్ వచ్చేసరికి 55వ ర్యాంక్ వచ్చిందండి. ఇక 43వ సీరియల్ నెంబర్ వచ్చేసరికి 230 ర్యాంకుతో K శివ, మేల్ అభ్యర్థి, BCB, 65.3 మార్క్స్తో ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు మేల్స్లో. సో ఇక్కడ కొంతమందికి మేలు ఫీమేల్ అనేది నేను టైపింగ్ మిస్టేక్ పడిందండి. సో నేమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోనండి. ఒక మేలు ఫీమేల్ అనేది కొంచెం నేను కాపీ పేస్ట్ చేయడం వల్ల అలా జరిగిపోయింది. ఒకసారి మీ నేమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ షీట్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ షీట్లో ఒకసారికి సీరియల్ నెంబర్ 61 నుంచి 120 వరకు సీరియల్ నెంబర్ ఉందండి.
సో ఇక్కడ 61 సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే 354 ర్యాంక్ అండి. 354 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి లావణ్య ఎం లావణ్య, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీ, 63.39 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. ఇక్కడ 62 సీరియల్ నెంబర్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 356, ఎం రూత్ దేవదాస్, ఫిమేల్ అభ్యర్థి, బీసీసీ, 63.39 మార్క్స్తో ఉన్నారండి. నెక్స్ట్ 63వ సీరియల్ నెంబర్ వచ్చేసరికి 360వ ర్యాంకు పృథ్వీ కుమార్ గౌడ్, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 63.39 మార్క్స్తో ఉన్నారు. ఇక 64వ సీరియల్ నెంబర్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 363వ ర్యాంకు బి సౌజన్య, ఫిమేల్ అభ్యర్థి, ఎస్టీ, 63.39 ర్యాంక్ అండి. ఇది మార్క్స్ అండి. సో ఇక్కడ మనకి ఈ షీట్లో వచ్చేసరికి ర్యాంక్ వచ్చేసరికి 354 నుంచి 606 ర్యాంక్ వరకు ఈ షీట్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మొత్తం మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. 300 వేకెన్సీస్లో షీట్ల వైజ్గా నేను అప్డేట్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీ నేమ్స్, మీ ర్యాంక్స్ అండ్ మీ మార్క్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఈ షీట్లో లాస్ట్ పర్సన్ వచ్చేసరికి 606 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి సిహెచ్ శ్రవంతి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ క్యాండిడేట్, 60.9 మార్క్స్తో లాస్ట్లో ఉన్నారు ఈ షీట్లో. 599 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి జి శ్రావణి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 61.06 మార్క్స్తో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇలా చెక్ చేసుకోండి. రాజ్ కుమార్ జే, మేల్ అభ్యర్థి, ఎస్సీ, 63.36 మార్క్స్తో 370వ ర్యాంక్లో 67 సీరియల్ నెంబర్లో ఉన్నారండి. సో ఇట్లా ఇంకొక షీట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ షీట్లో 121 సీరియల్ నెంబర్ నుంచి 180 సీరియల్ నెంబర్ వరకు ఈ షీట్లో ఉన్నాయండి డేటా. సో ఇక్కడ ర్యాంకులు చూసుకున్నట్లయితే 607వ ర్యాంక్ నుంచి 859వ ర్యాంక్ వరకు ఈ షీట్లో మీకు పెట్టాను. ఒకసారి చూసుకోండి. 607వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి జి లావణ్య, ఎస్సీ క్యాండిడేట్, 60.89 మార్క్స్తో టాప్లో ఉన్నారు. 609వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి జి సోని కేజియా, ఫిమేల్ అభ్యర్థి, బీసీసీ, 60.89 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 610వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఎం మధులత, ఎస్సీ క్యాండిడేట్, 60.89 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక లాస్ట్ చూసుకున్నట్లయితే 859వ ర్యాంకు ఎల్ సుకన్య, ఫిమేల్ అభ్యర్థి, బీసీడీ, 59.48 మార్క్స్తో ఉన్నారు. 857వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి దేవిక దీప్తి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 59.48 మార్క్స్తో ఉన్నారు. 856 మార్క్స్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఎం సుధారాణి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 59.48 మార్క్స్తో ఉన్నారండి. సో ఇంకా నెక్స్ట్ షీట్లోకి వెళ్ళినట్లయితే ఈ షీట్లో వచ్చేసరికి మనకి 181 సీరియల్ నెంబర్ నుంచి 220 సీరియల్ నెంబర్ వరకు ఈ షీట్లో ఉంచానండి. సో ఇక్కడ ఈ ర్యాంక్ చూసుకున్నట్లయితే 862వ ర్యాంక్ నుంచి 1044వ ర్యాంక్ వరకు ఈ షీట్లో ఉన్నారు. సో 862వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి ప్రీతి ఎన్ ప్రీతి, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 59.48 మార్క్స్తో టాప్లో ఉన్నారు ఈ షీట్లో. 864వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి సింగవరపు జయన్, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 59.48. 867వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి వాసవి, బీసీబీ, 59.48 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక లాస్ట్ పొజిషన్కి వచ్చినట్లయితే చూసుకున్నట్లయితే 1044వ ర్యాంకు రాజశేఖర్, మేల్ అభ్యర్థి అండి, ఎస్సీ, 58.44 మార్క్స్తో లాస్ట్లో ఉన్నారు. సో ఇక్కడ 1028 మార్క్స్తో వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి ఏ కమల, ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ, 58.59 మార్క్స్తో లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇలా మీ లిస్ట్లో ఉన్న మార్క్స్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ షీట్లోకి వెళ్ళినట్లయితే జోన్ 6లోని ఓపెన్ కేటగిరీలో లాస్ట్ షీట్ అండి. ఈ లాస్ట్ షీట్లో మనకి సీరియల్ నెంబర్ 221 నుంచి 300 వరకు మనకి ఈ షీట్లో ఉంచాను. దీంట్లో వచ్చేసరికి 1049 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి ఎన్ సంతోషి, ఫిమేల్ అభ్యర్థి, బీసీడీ, 58.44 మార్క్స్తో టాప్లో ఉన్నారు. 1050 ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వచ్చేసరికి
ఎస్ శృతి ఫిమేల్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీ 58.44 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి ఎం రివిక ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 58.44 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇట్లా ప్రియా కుమారి బీసీబీ 58.44, శంభు సవిత బీసీబీ 58.44, ఐ రవలి ఎస్సీ 58.44, టి వాసవి ఎస్సీ 58.44, కె హర్షవర్ధన్ మేల్ అభ్యర్థి కె హర్షవర్ధని ఫిమేల్ అభ్యర్థి బీసీడీ 58.44 మార్క్స్ అండి. సో ఇలా లాస్ట్ మార్క్స్ చూసుకున్నట్లయితే 300 సీరియల్ నెంబర్ చూసుకున్నట్లయితే ర్యాంకు 1383వ ర్యాంక్ అండి. 1383వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి నేమ్ వచ్చేసరికి ఏ అనూష ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 56.89 మార్క్స్ అండి. ఇక లాస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 1380వ ర్యాంకు ఏ భాగ్యలక్ష్మి ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 56.89 మార్క్స్తో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. అంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 56.89 మార్క్స్ అనేది చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ర్యాంక్ చూసుకుంటేనేమో కట్ ఆఫ్లో 1383 కట్ ఆఫ్గా ఓపెన్ కేటగిరీలో చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మొత్తం కూడా 300 వేకెన్సీస్ ఉన్నాయండి. 300 వేకెన్సీస్ అనేవి మనకి టాప్ పొజిషన్లో అండ్ కట్ ఆఫ్ పొజిషన్లో ఎంత ఉన్నాయో చూద్దామండి. టాప్ పొజిషన్ వచ్చేసరికి మనకి మొత్తం 73.21 అనేది టాప్ పొజిషన్ మార్క్స్ అండి. టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 19, 73.21 మార్క్స్తో టాప్లో ఉన్నారు. సో 73.21 మార్క్స్ నుంచి మనకి 56.89 మార్క్స్ వరకు వచ్చిన 300 మంది అభ్యర్థులకి అవకాశం అయితే వస్తుందండి. 56.89 అనేది ఓపెన్లో కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ కేటగిరీలో వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అని. ఈ బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 71 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 71 వేకెన్సీస్లో ర్యాంక్ వైజ్గా, నేమ్ వైజ్గా, జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ వైజ్గా నేను ప్రిపేర్ చేసి పెట్టానండి షీటు. ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి లాస్ట్ వీడియోలో చేసిన దాని ప్రకారం అయితే నేను 50 మందికే చేశాను. సో ఇక్కడ మొత్తం మనకి యాడ్ చేసిన డేటా ప్రకారం 71 మంది అనేది వేకెన్సీస్ ఉన్నాయి. సో 71 మందిని యాడ్ చేశానండి. సో ఇక్కడ మనకి దీంట్లో 1531వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి ఎం పూజ ఫిమేల్ అభ్యర్థి బీసీఏ క్యాండిడేట్ 56.35 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. సో సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి నేమ్ వచ్చేసరికి బబిత బి బీసీఏ క్యాండిడేట్ 55.76 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి నేమ్ వచ్చేసరికి ఏ అనూష బీసీఏ 55.76 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి బి సత్యావతి ఫిమేల్ అభ్యర్థి 54.54 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక్కడ మేల్ అభ్యర్థులు చూసుకున్నట్లయితే జి పవన్ కుమార్ మేల్ అభ్యర్థి 6488 ర్యాంకుతో సీరియల్ నెంబర్ 20లో బీసీఏ అభ్యర్థి 46.22 మార్క్స్తో 20 పొజిషన్లో ఉన్నారు. 32వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి 7780 ర్యాంకుతో మంగళి లక్ష్మణ్ మేల్ అభ్యర్థి బీసీఏ 44.31 మార్క్స్తో 32వ పొజిషన్లో ఉన్నారు. ఇక 50వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి కరీం సుల్తాన్ మేల్ అభ్యర్థి బీసీఏ 39.72 మార్క్స్తో ఉన్నారు. 64వ పొజిషన్లో ఉన్న మేల్ అభ్యర్థి చూసుకున్నట్లయితే 13,730వ ర్యాంకుతో శ్రావణ్ కుమార్ సిహెచ్ 37.63 మార్క్స్తో ఉన్నారు. అంటే ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 36.56 మార్క్స్ అండి. 36.56 మార్క్స్ వచ్చిన కట్ ఆఫ్లో అభ్యర్థి నేమ్ వచ్చేసరికి సి శివ రంజని ఫిమేల్ అభ్యర్థి బీసీఏ 36.56 మార్క్స్తో లాస్ట్లో ఉన్నారు. సో లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి నేమ్ వచ్చేసరికి ఎం సౌమ్య 14,834 ర్యాంకుతో బీసీఏ అభ్యర్థి 36.68 మార్క్స్తో టాప్ నుండి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ 56.35 మార్క్స్ నుంచి 36.56 మార్క్స్ మధ్యలో వచ్చిన 71 మందికి బీసీఏ కేటగిరీలో అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మొత్తం కూడా ఫిమేల్ అభ్యర్థులకే టాప్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళకి 33% రిజర్వేషన్ తీసిన తర్వాత ఇంకా ఫిమేల్ అభ్యర్థులకే టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని లిస్టులోకి తీసుకుంటారండి. సో ఎట్లా అని మేల్ అభ్యర్థులకి
33% తీసిన తర్వాత మేల్ అభ్యర్థులు తీసుకుంటారా అని కొంతమంది అడుగుతున్నారు. అట్లా తీసుకోరండి. టాప్లో ఎవరికి టాప్ మార్క్స్ ఉంటే వాళ్ళని కంపల్సరిగా తీసుకుంటారు. ఫిమేల్ అభ్యర్థులు 33% చేసిన తర్వాత ఇంకా ఫిమేల్ అభ్యర్థులు టాప్లో ఉంటే వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. ఓకేనండి. సో తర్వాత నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీసీ కేటగిరీలో మొత్తం మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 10 వేకెన్సీస్లో టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి నేమ్ వచ్చేసరికి శీతల్ అండి, పి శీతల్. ఫిమేల్ అభ్యర్థి బీసీసీ 56.35 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక మనకి ఎం జాన్సన్ మేల్ అభ్యర్థి బీసీసీ 55.85 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 1614 ర్యాంకుతో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇట్లా చూసుకున్నట్లయితే 2406 ర్యాంకుతో కట్ ఆఫ్ మార్క్స్ ఎస్ కృప ఫిమేల్ అభ్యర్థి 53.77 మార్క్స్తో లాస్ట్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనకి 10 వేకెన్సీస్ కూడా 53.77 మార్క్స్ నుంచి 56.35 మార్క్స్ మధ్యలో వచ్చిన 10 మందిని మాత్రమే అవకాశం అనేది బీసీసీ కేటగిరీలో వస్తుందండి. సో ఇంకా రిమైనింగ్ మొత్తం కేటగిరీ వైజ్గా బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీసీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ రిమైనింగ్ మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ కూడా నేను 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఈ డేటా అనేది చాలా ఎక్కువగా ఉంది జోన్ 6లో. సో మొత్తం కూడా వెరిఫై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఓల్డ్ డేటాతోనే చేశాను. సో న్యూ డేటా యాడ్ అయింది కాబట్టి అది కూడా పెట్టేసి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాడ్ చేసుకొని నేను మళ్ళీ 2 డేస్లో మీకు మొత్తం అన్ని కేటగిరీ వైజ్గా మళ్ళీ నా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.